అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంత మంచిది. బీఆర్ఎస్ అనేది ఒక గత చరిత్ర మాత్రమే మిగిలిపోయింది. 10 సంవత్సరాల అధికారులు ఉన్న పార్టీ, 25 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటామంటున్న పార్టీ అభ్యర్థులు కూడా బరిలో పెట్టే పరిస్థితి లేదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బాహాటంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటున్నాం. ఈ వర్గాల సమస్యలు 2 పార్టీలు గతంలో అధికారులని మోసం చేశారు, మీరు ఇప్పుడు మోసం చేస్తున్నారు. కాబట్టి గెలిచేటువంటి అభ్యర్థులు ప్రశ్నించే గొంతుకలుగా టీచర్ల సమస్యల మీద, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల మీద, ఉపాధ్యాయులు పదవి విరమించినటువంటి వాళ్ళ సమస్యల మీద ఇవాళ బరి గీసి కొట్లాడే వ్యక్తులు, కేవలం వ్యక్తులు మాత్రమే కాదు మా అభ్యర్థులు. వాళ్ళ సర్వోత్తమ్ రెడ్డి గతంలో పిఆర్టీయు టీచర్ల సంస్థలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించి టీచర్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా వారు ఒంటరి కాదు. వారి వెనకాల ఇవాళ ఒక జాతీయ పార్టీ, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సైతం ఆశీస్సులతో, అండదండలతో బరిలో ఉన్నటువంటి అభ్యర్థి. మీకేమో దిక్కు లేదు, మొక్కు లేదు, ఎవరు ఏ పార్టీయో ఏ అభ్యర్థితో చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ ఎవరైనా చివరికి రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులైతే కానీ మరి ఈ వర్గాలకు న్యాయం జరగదు. కాబట్టి ఏదో సంస్థలుగా వర్గాలుగా మీరు చెప్పుకొని పోటీ చేస్తే ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మీరు దయచేసి ఏ సంఘాల పేరు మీద వచ్చే అభ్యర్థులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో మీరు పోట్లాడే శక్తి, గొంతు విప్పే సాహసం ఉందా అని ఒకసారి నేను టీచర్స్ అందరినీ కూడా, మేధావి వర్గం, మీరు ఆలోచన చేసుకోవాల్సి కోరుతుంది. ఆనాడు టీచర్ల సమస్యలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రజాప్రతినిధులు లేకపోయినప్పటికీ ఏ రకంగా 317 జీవో వల్ల భార్యాభర్తలు విడిపోయే పరిస్థితికి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒడిగడితే ఎక్కడో మహిళా టీచర్లను సుదూర ప్రాంతాలకి, భార్య ఒక చోట భర్త ఒక చోట ప్రమోషన్లు, రాజకీయపరమైన ప్రమోషన్లు, ఆ రకంగా ఆనాడు బీజేపీ రోడ్ల మీదకి వచ్చి ఆనాడు ప్రభుత్వం మెడల్ వంచే రీతిలో పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది టీచర్లు కదా, మన ఎమ్మెల్సీ లేడు కదా అనేటువంటి ఆలోచనతో కాకుండా సమాజంలో ఇంత పెద్ద వర్గానికి అండగా ఉండాలని చెప్పి ఆనాడు పోరు సలిపితే చివరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జైలుకు వెళ్ళినటువంటి ఉదంతం. దీనికోసం ఈ టీచర్ల సమస్యల గురించి ఏ టీచర్స్ ఎమ్మెల్సీ అయినా నోరు విప్పి అన్నాడు కేసీఆర్తో మాట్లాడిండా? ఇవాళ నేను మన సిద్దిపేట ప్రచారంలోకి వెళ్తే చాలా దయనీయమైన పరిస్థితి. పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు ఏదైతే పోగు చేసుకునే సొమ్మును ఇవాళ ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, ఈ రకంగా కొన్ని లక్షల రూపాయలు వారు పదవి విరమణ పొందిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళకో లేదా ఆరోగ్య రీత్యా మందుల కోసమో, దవాఖాన్ల కోసమో వాళ్ళకు రావాల్సిన సొమ్మును 1 సంవత్సరం పైగా మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారేమో కాకమ్మ కబుర్లు చెప్పి రిటైర్ అయిన రోజే బ్రహ్మాండమైన గండె పండేరం లాంటి వారికి తొడిగి సత్కారం చేసి ఆ రోజు చెక్కు రూపంలో పూర్తిగా ₹1 బకాయి లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి
కేసీఆర్ గారు మొత్తం రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులనే కాకుండా వాళ్ళని ఏ రకంగా మోసం చేశారో, కొన్ని వేల మంది ప్రతి నెలకు అనేక మంది వాళ్ళ పదవి విరమణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ ఇవాళ ఈ రెండు ప్రభుత్వాలు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలో వచ్చిన వెంటనే మరి అన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా మాయమాటలు చెప్పి ఈరోజు వాళ్ళు ఆ పదవి విరమించినటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలతో, పిల్లల పెళ్ళిళ్ళు వాయిదాలతో సతమతం అవుతుంటే, ఆర్థిక భారంతో కుమిలిపోతూ ఉంటే, సిద్దిపేటలో వెంకటేష్ అనే ఒక టీచరు చివరికి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తన బకాయిలు ఇవాళ పొందినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో. అంటే అసలు రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాలు ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తూ ఉన్నాయి. ఆయనేమో కేసీఆర్ గారు దాదాపు 7 లక్షల పై చిలుకు కోట్లు అప్పులు చేసి చిప్ప చేతికి రేవంత్ రెడ్డికి ఇచ్చిపోతే చెప్ప పట్టుకొని ఢిల్లీకి రోజు తిరుగుతున్నాడు, మోదీ గారి దగ్గరికి, కేంద్రం దగ్గరికి. ఏమైనా అప్పులు తీయండి అని. ఇవాళ ప్రభుత్వం భవిష్యత్తుకు సంపద, భావి తరాలకు సంబంధించిన సంపద, ప్రభుత్వ భూములు అమ్ముకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి ఇవాళ ప్రభుత్వం పూట గడిపే పరిస్థితి. వెంకటేషే కాదు, కొన్ని వందల మంది వాళ్ళ కోర్టులో మన చెప్తాను, టీచర్లు వాళ్ళ అరణ్య రోదన, మా బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి సార్, మేము ఆరోగ్య సమస్యలు సతమతం అవుతున్నాం, ఈ యొక్క హెల్త్ కార్డులు పనిచేయవు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఆసుపత్రికి వెళ్ళినా డబ్బు చెల్లిస్తే కానీ ఇవాళ మాకు చికిత్స పొందే పరిస్థితి లేదు. కొన్ని వందల మంది కోర్టును ఆశ్రయించారు. నేను పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను. మీరు ఇక్కడ నల్గొండ జిల్లాలో సరోత్తం రెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా కొమ్మరే గారిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజలి గారిని గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మెడలు వంచి మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అనా పైసతో చెల్లించే వరకు తుది కంటి పోరాటం చేస్తామని ఆ ప్రశ్నించే గొంతుకలుగా కౌన్సిల్లో వాళ్ళను మీరు పంపించాల్సిగా మనం విజ్ఞప్తి చేస్తాం. నేను అడుగుతున్నాను, ఇవాళ నిరుద్యోగ యువత వాళ్ళ ఆశలని కూడా అడియాసలు వేశారు. ఇవాళ డిఏకి సంబంధించి 5 బకాయిలు ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో 3 వాయిదాలు కరువు భత్యం వారు చెల్లించకుండా వారు పారిపోతే, మరి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ప్రతి జనవరి 25 వరకు 5 వాయిదాలు కరువు భత్యాలు. టీచర్ మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ ఎన్నిక మరి ఒక సెమీఫైనల్స్గా భావించండి. రేపు ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రం జరిగినా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయము. కాషాయ జెండా వాళ్ళ గోల్కొండ మీద, వాళ్ళ నల్గొండలో కూడా కాషాయ జెండా రేపడం ఖాయం. కాబట్టి దయచేసి మీరు ఈ టీచర్స్ అందరూ మీకున్న సువర్ణ అవకాశం, మొదటి ప్రాధాన్యత ఓటు, మొదటి వరుసలో మొదటి నంబర్తో ఉన్నటువంటి సరోత్తం రెడ్డి గారు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించి తర్వాత మీ హక్కులు సాధించడానికి మేము పూర్తి భరోసా. మేము మాట ఇస్తే తప్పేది లేదు, మాట మీద తిప్పేదే లేదు, రాజీ పడేలేదు. అది రామ మందిరమైనా, 370 ఆర్టికల్ అయినా, లేదా ఇవాళ మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈ వచ్చే బడ్జెట్ సమావేశాలనే, ఈ వక్ఫ్ బిల్ అయినా, యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా, 1 నేషన్ 1 ఎలక్షన్ అయినా, అది బీజేపీకే సాధ్యం, మోదీకే సాధ్యం. కాబట్టి మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మీరందరూ కూడా
వివేకంగా ఆలోచన చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.